వ్యాసుల వారిని భారతీయ వంశ వివర్ధనుడు అన్నారు. అంటే విద్యా కుటుంబం, మనమంతా విద్యా కుటుంబం. ఆ విద్యా కుటుంబానికి పెద్ద వ్యాసుల వారు. మరి అలాంటి వ్యాసుల వారు ఏ గ్రంథంలో అయినా విద్యను గురించి చెప్పకుండా ఎలా ఉంటారు? భాగవతంలో కూడా విద్య ప్రస్తావన చేశారు. ఎలా చేశారు అంటే, ప్రహ్లాదుడికి రాక్షస విద్యలు బోధించాలి అని తండ్రి భావించాడు హిరణ్యకశిపుడు. భావించిన పాత్ర రాక్షస పాత్ర, కోరుకున్న విద్య రాక్షస విద్య. కానీ రాక్షస అనే మాట పక్కన పెడితే విద్య వల్ల కలిగే ప్రయోజనం, మానవుడు ఎందుకు విద్య నేర్చుకోవాలి అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. పోతన్న గారు చాలా అందమైన మాట చెప్పారు అక్కడ. చదువని వాడు అజ్ఞుండగు, చదివితే ఏమొస్తుందయ్యా అంటే సత్ అసద్ వివేక చతురత కలుగున్, చదువగవలయును జనులకు. ఏదో చదివించేదా ఆర్యులద్దా చదువుము తండ్రి అన్నాడు అనుకోండి, అందరికీ చెప్పేశాడు. ఒకటి రాక్షస భావాలతో చెప్పినా కూడా ఆ రాక్షసత్వాన్ని పక్కన పెట్టి చూస్తే ప్రతి వ్యక్తి చదువుకోవాల్సిన అవసరం ఉంది.